దక్షిణ భారతదేశం నుండి ప్రధాని పీఠం అధిరోహించిన తొలి వ్యక్తి, తెలుగువారి కీర్తిని ఢిల్లీ దాకా తీసుకువెళ్లిన వ్యక్తి పివి నరసింహారావు. ఎన్నికలొచ్చినప్పుడో, తెలుగువారి అవసరం వచ్చినప్పుడో మాత్రమే జాతీయ నాయకులకు గుర్తొచ్చే ఆయన్ను ఈసారి ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా వాడుకున్నారు. జాతీయ నాయకులంటే అమితమైన గౌరవమని చెప్పుకునే మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు పివిని వాడుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని కనీసం గుర్తించలేదని వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. आर्थिक आजादी की लड़ाई लड़े थे, जब उनका स्वर्गवास हुआ, ये माँ बेटे की सरकार, मेरे आंध्र के भाइयों बहनों, इस चीज को कभी भूलिए मत। ये माँ बेटे की सरकार ने नरसिम्हा राव के लिए 2 गज जमीन दिल्ली में देने से मना कर दिया था। देश के प्रधानमंत्री थे, लेकिन उनके मृतदेह को कांग्रेस कार्यालय में ఎంట్రీ తక్ नहीं दी गई थी। ये माँ बेटे का पराक्रम था। ఆయనొక్కడే కాదు, తెలుగు జాతి ఐక్యత అనే పేరు చెప్పి పబ్బం గడుపుకునే చంద్రబాబు కూడా పివి మీద వల్లమాలిన ప్రేమ కురిపించిండు. కానీ అది కేవలం ఎన్నికల వరకే. పివిని కాంగ్రెస్ వాళ్ళు గుర్తించలేదని, ఆయన్ని అవమానించిండ్రని మోదీతో స్వరం కలిపిండు. పివి నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు దిశ ఎప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అయితే ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడనే ఉద్దేశంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తే నంద్యాల నుంచి పోటీ పెట్టకుండా వదిలిపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అయితే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఏఐసిసి పార్టీ అధ్యక్షుడిగా ఉంటే, అదే మాదిరిగా ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, అన్ని బాగానే ఉన్నాయి. కడాన అధ్యక్ష ఆయన చనిపోతే మాజీ ఏఐసిసి ప్రెసిడెంట్ ని అధ్యక్ష ఢిల్లీలో పార్టీ ఆఫీసు పనికుండా నేరుగా తిరిగి పంపించారు అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఈ రోజు వినండి సందర్భం వచ్చిందిగా చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు 6 నెలలు సంవత్సరం ప్రధానమంత్రులుగా పనిచేసిన వారికి ప్రత్యేకమైన ఘాటు ఢిల్లీలో ఉంటే, ఈరోజు తెలుగువాడికి అన్యాయం జరిగేట్టుగా, అవమానం జరిగేట్టుగా అక్కడ ఏ ఘాటు పెట్టకుండా నేరుగా ఇక్కడ తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని నిరసించింది, ఖండించింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఈ హౌస్ లో ఏ పార్టీ ఖండించలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష తెలుగు వారి గురించి, ఇంకో ప్రాంతాల గురించి. ఇక పవన్ కళ్యాణ్ విషయమైతే చెప్పనక్కర్లేదు. పివి గురించి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ, అంతగా నటించిండు. మన తెలంగాణ కరీంనగర్ లో పుట్టి ప్రధానమంత్రిగా ఎదిగిన పివి నరసింహారావు గారు, మరి ఆయన ఆర్థిక సంస్కరణల వల్లే ఈ రోజున సచిన్ టెండూల్కర్ కావచ్చు, అనేక బహుళజాతి కంపెనీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు వాళ్లే కారణం. ఆయన ఆర్థిక సంస్కరణలే, ఆయన ఎకనామిక్ పాలసీస్ ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. మరి అలాంటి తెలంగాణ వ్యక్తికి, తెలంగాణ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం కనీసం ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలో కూడా చేయలేకపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, ఈయనకి ఇక్కడ అంతిమ సంస్కారం చేసే లేదు అని చెప్పి, అర్హత లేదన్నట్టుగా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. నేను ఈ మధ్యన చెప్పినా కానీ, ఈ మధ్యనే ఆయన ప్రెస్ సెక్రటరీ, మీడియా సెక్రటరీ రాసిన పుస్తకంలో ఉంటుంది ఎంత మన తెలంగాణ నాయకుని, మన తెలంగాణ నాయకుడిని, ప్రజల కోసం పాటుపడ్డ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానపరిచిందో. అందుకే వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎందుకంటే మన తెలంగాణ నాయకుడికే ప్రేమ లేనప్పుడు మన మీద చూపించేది కపట ప్రేమే. ఇదంతా ఓకే, కానీ నిన్న పివి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే ఎన్నికలప్పుడు విచ్చలవిడిగా పివి పేరు వాడుకున్న నేతలు మాత్రం కనీసం ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎన్నికలైపోయిన తరువాత తెలుగు జాతితో పనైపోయిన మోదీ పివిని కనీసం మాజీ ప్రధానిగా కూడా గుర్తించలేదు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పత్తాకులేరు. ఎన్నికల ప్రచారంలో పివి గురించి చెబుతూ వారంతా మొసలి కన్నీరు కార్చిండ్రని ఈ ఒక్క విషయంలోనే అర్థమైతుంది. ఇక
కాంగ్రెస్ నాయకుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. వారికి ముందు నుండి పీవీ గురించి పట్టదనే విషయం తెలిసిందే.